హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి హోమ్ మేకర్. ఈరోజు ఎగ్స్తో మంచి స్నాక్ ఐటెం చేసుకోవచ్చు. ఇదైతే చాలా చాలా రుచిగా ఉంటుంది. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేద్దాం. ముందుగా ఒక 6-7 గుడ్లను తీసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడికించుకొని తొక్క తీసేసి పక్కన ఉంచుకోవాలి. గుడ్లు ఉడికినప్పుడు ఉప్పు, నిమ్మకాయ తొక్క వేస్తే గుడ్లు చాలా తొందరగా తొక్క వచ్చేస్తాయి. ఇలా ఉడికించుకున్న ఈ గుడ్లని తొక్క తీసి సగానికి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా పసుపు, కొంచెం కారం, రుచికి సరిపడేంత ఉప్పు, ఫ్రెష్ కరివేపాకు కొంచెం వేసుకొని ఇప్పుడు కొద్దిగా మసాలా పొడి, కొంచెం ధనియాలు, జీలకర్ర, మిరియాలు కలిపిన పౌడర్ కొంచెం వేసుకోవాలి. ఇవన్నీ వేసి చక్కగా ఫ్రై చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నిటినీ ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ ఫ్లేవర్ అంతా కూడా ఎగ్స్ పట్టే వరకు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒకసారి గరిటెతో కన్నా కూడా క్లాత్ పుచ్చుకొని ఈ బాండిల్ని అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా తిప్పుకొని మసాలా అంతా పట్టిన తర్వాత ఒకసారి వీటిని టర్న్ చేసుకోవాలి. ఇలా చేసిన ఈ ఎగ్స్ స్పైసీగా చాలా రుచిగా ఉన్నాయి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు ప్రోటీన్ కోసం ఎగ్స్ తింటారు కదా, అలాంటప్పుడు ఒక్కోసారి ఇలా చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఎగ్ బజ్జీ, ఎగ్ పఫ్ కన్నా కూడా ఇలా చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా కానీ మార్నింగ్ వెయిట్ లాస్ కోసం తిన్నా కానీ ఈ ఎగ్స్ సూపర్గా ఉంటాయి. ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత మొత్తం గ్రేవీ మొత్తం ఈ ఎగ్స్కి పట్టేస్తుంది. ఒకవేళ సనకనక సపరేట్ అయితే దాన్ని తీసి పక్కన నుంచి తీసుకోవాలి. ఇందులోనే ఉంటే నీచు వాసన వస్తుంది. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ కరివేపాకు వేసాం కదా, ఈ ఫ్లేవర్ అయితే ఈ ఎగ్స్కి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దీని కోటింగ్ కోసం మిక్సీ జార్లోకి కొద్దిగా పెరుగు తీసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడేంత సాల్ట్, కొంచెం మిరియాల పౌడరు, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉప్పు, కొంచెం కరివేపాకు వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇది ఈ ఎగ్స్కి సాస్ లాగా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని ఇందులో సన్నగా తురిమిన కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు, పుదీనా, క్యారెట్ తురుము వేసుకొని వీటిపై ఇలా ఫ్రై చేసుకున్న ఈ ఎగ్స్ని వేసుకోవాలి. దీన్ని ఇంకో టైప్లో కూడా చేసుకోవచ్చు. మొత్తం ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా కలిపేసి ఇందులో కొన్ని శనగలు కూడా ఉడికించుకొని వేసుకొని ఇవి ఇలా వేసుకొని వీటి మీద కూడా వేసుకోవచ్చు. వీటిపైన ఇప్పుడు ఫ్రై చేసిన ఎగ్స్ వేసుకోవాలి. మనకి ఇంకా కావాలనుకుంటే క్యాప్సికమ్ పీసెస్, కీరా పీసెస్ కూడా వేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా చేసుకున్న ఈ పెరుగుతో చేసిన సాస్ దీనిపైన వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా ఎగ్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తినండి. ప్రతిసారి ఇలానే చేసుకోవాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంది. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. పిల్లలైతే అస్సలు వదిలిపెట్టరు, అంత రుచిగా ఉంది. చివరిగా చిన్న సలహా, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఒక దీపం వేల దీపాలకు వెలుగునిచ్చినట్లే మన సంతోషం మన చుట్టూ ఉన్న వారికి కూడా సంతోషం కలిగించాలి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.